పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్య చోటు చేసుకుంది. షేక్ రషీద్ అనే యువకుడిని నడి రోడ్డుపై నరికి చంపాడు జిలానీ అనే వ్యక్తి. కత్తితో విచక్షణారహితంగా షేక్ రషీద్ పై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో స్థానికంగా భయానక పరిస్థితి నెలకొంది. హత్యకు గురైన షేక్ రషీద్ బ్రాందీ షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ముళ్లమూరు సెంటర్లో ఘటన జరిగింది. జిలానీ దాడిలో ఘటనా స్థలంలోనే షేక్ రషీద్ చేతులు తెగిపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఇక ఈ హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని తెలిపారు. దీనికి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ను అమలు చేశారు. వినుకొండ టౌన్ లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.